హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. దిస్ ఈస్ దేవి. అందరు ఎలా ఉంది ఫ్రెండ్స్? అందరు బాగున్నారా? నేనైతే మీకు ఎంహెచ్ హాస్పిటల్ సికింద్రాబాద్ లొకేషన్లో ఆర్మీ హాస్పిటల్కి అయితే వెళ్తున్నాం. మా హస్బెండ్ వాళ్ళ అమ్మమ్మ గారికి చెకప్ అయితే అక్కడే జరిగింది కాబట్టి అక్కడనే మెడిసిన్ తీసుకుంటున్నాం అనమాట. మెడిసిన్ కోసమని వెళ్తున్నాము. చూడండి ఫ్రెండ్స్, లొకేషన్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. నేనైతే ఫస్ట్ టైం అనమాట వెళ్ళడం. అవునక్క, చెకప్ అన్నావు, ఏం చెకప్ అని అనేసి అడుగుతారు కొంతమంది. ఏం లేదు ఫ్రెండ్స్, హస్బెండ్ వాళ్ళ అమ్మమ్మ గారికి సిజేరియన్ అయితే జరిగింది, గుండె ఆపరేషన్ జరిగింది. సో దాని మెడిసిన్ అయితే అక్కడే తీసుకుంటాడు, అక్కడే జరిగింది కాబట్టి. వాళ్ళ కొడుకు వచ్చేసరికి గన్ మ్యాన్ అనమాట ఆర్మీలో, కాబట్టి వాళ్ళకి అంతా ఫ్రీ అనమాట. అలా నేను ఆమె వల్లనే చూస్తున్నాను. ఇది తనకి లాంగ్వేజ్ ప్రాబ్లం అనమాట. యాక్చువల్లీ నాకు లాంగ్వేజ్ ప్రాబ్లమే, మొత్తం హిందీలో మాట్లాడతారు వాళ్ళు, నాకు రాదు అనేసి నేను మా అన్నయ్యని తీసుకెళ్ళాను అనమాట. నేను కూడా చూస్తా ఖాళీగానే ఉన్నా కదా అనేసి వెళ్ళిపోయాను అనమాట. క్యాబ్ తీసుకొని వెళ్ళాము, క్యాబ్ బుక్ చేసుకొని. చాలా అంటే నాకు 2 కళ్ళు సరిపోలేదన్నమాట లొకేషన్ చూడటానికి. ఫ్రెండ్స్, మీరు కూడా చూడండి. నాలాగే ఎవరో చాలా రేర్ అనమాట ఆర్మీ ఇప్పుడు ఉండడం. హాస్పిటల్ చూడాలన్నా కూడా లోపల ఎంట్రీ కార్డు ఉంటే కూడా మనల్ని పంపించారు. సో అలా నేనైతే చూడగలిగాను. నేను చూసిన దాంట్లో కొంచెం మీకు కూడా చూపిద్దామనేసి ఈ వీడియో అయితే తీస్తున్నాను ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, చాలా అంటే చాలా బాగుంది కదా రోడ్లు. చూడండి, అది రోడ్ అస్సలు ఆ ఆర్మీ ఎంట్రీ అనేసి లోపలికి వెళ్తుంటేనే ప్రతి ఒక్కరు వాళ్ళే కనిపిస్తున్నారు ఫ్రెండ్స్. ఒక్కరు కూడా నార్మల్ పర్సన్స్ అయితే లేరు, మొత్తం వాళ్ళే కనిపిస్తున్నారు. ఆర్మీ వాళ్ళని చూస్తుంటే ఆ ఫీల్ వేరే లెవెల్ అనమాట. ఏదో తెలియని ప్రౌడ్ ఫీలింగ్ వచ్చింది నాకైతే. చూడండి ఫ్రెండ్స్, ఫైనల్లీ నేనైతే హాస్పిటల్ లోపలికి ఎంట్రీ అవుతున్నాను అనమాట. వచ్చేసాను ఫ్రెండ్స్. నేనైతే కొంచెమే వీడియో తీసిన, వాళ్ళని వీడియో తీయకూడదంటే యాక్చువల్లీ నేను చూపిద్దామని దొంగ చాటుగా తీసేసాను మీకోసం అనేసి. చాలా అసలు ఆ వీడియో ఎలా తీస్తున్నా నాకే అర్థం కాలేదు ఫ్రెండ్స్. మీకోసం అది నేను అప్ అండ్ డౌన్ తీసినట్టు కూడా వాళ్ళకి కొంచెం కూడా డౌట్ రాకూడదు అనేసి అట్లా తీసాను అనమాట. అది వీడియో తీసినానో ఏమో నాకు అర్థం కావడం లేదు. ఫోన్లే అడ్జస్ట్ అయ్యి చూడండి ఫ్రెండ్స్, అవుట్ సైడ్ అనమాట. ఫైనల్గా నాకైతే ఫిషెస్ కనిపించాయి అనమాట. వెయిటింగ్ హాల్లో వెయిట్ చేయమన్నారు డాక్టర్ కోసం. చూడండి ఫ్రెండ్స్, ఎప్పుడో పాతది అయినా అసలు ఎంత నీట్గా ఉందంటే అబ్బా సూపర్ ఉంది. లోపలే చూడండి, అంత ఓల్డే బట్ క్లీన్ అండ్ చాలా క్లీన్గా ఉంది. ఇదంతా వెయిటింగ్ హాల్ అనమాట. ఇదనే కాదు, చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. నేను కొంచెమే క్యాప్చర్ చేసాను అనమాట చూపించడానికి. అలా లాస్ట్లో పిక్స్ అయితే దిగేసా. ఇది ఒక రూమ్ అనమాట పేషెంట్స్ది. చూడండి, మనిషికి ఒక దగ్గర పేషెంట్ అనమాట. పేషెంట్ దగ్గర ఒక ఆర్మీ వాళ్ళు. చూడండి ఎంత అదృష్టవంతులు వాళ్ళందరూ. ఫైనల్గా ఇంతటి వీడియో ఎండ్ ఫ్రెండ్స్, ఎండ్ అయిపోతుంది. సో కాబట్టి నా వీడియో అంతా మీకు నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ కూడా చేయండి. అండ్ ఫైనల్గా సబ్స్క్రైబ్ చేయకుండా మర్చిపోవద్దు ప్లీజ్ ఫ్రెండ్స్ నా కోసం.